హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిక్కీ మూమెంట్. సో ఈరోజు వీడియో ఏంటంటే హౌ ఇస్ సండే ఇన్ బెంగళూరు, లైక్ మై సండే ఇన్ బెంగళూరు. మీ అందరి సండే కాదు, నా సండే ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాను. 9:30 అవుతుంది టైము. ఇప్పుడు హౌస్ స్పాట్ బిర్యానీకి వెళ్తాను అనమాట, ఎందుకంటే మనకు ఫ్రెష్గానే దొరుకుతుంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత మన ఫ్రెండ్ గాడు ఒకడు ఉన్నాడు, వాడు సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాడు, వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇదే అనమాట ఈ వీడియో బ్లాగ్, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడు బిర్యానీ తిని ఎర్లీ మార్నింగ్ 4 AM ఎప్పుడు 4 AM బిర్యానీలు తిని బోరు కొట్టింది. అదే 4 AM బిర్యానీ, 9 AMకి అదే 4 AM కబాబు. 10 ఏమో అవుతుంది టైము. 10కి తింటే ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. డిఫరెన్స్ ఏముండదు, ఏం టేస్టే. ఇది కూడా వేడిగానే చేస్తారు, కావాలంటే కావాలొస్తుంది, వేడిగానే ఉంటుంది. జనాలు ఓవర్ హైప్ తప్ప లేదు 4 గంటలకు వచ్చి తినాలని, అంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకో 2 బిర్యానీలు వస్తున్నాయి, తినేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం మనం. ఎన్నిసార్లు తిన్నా ఒకటే టేస్ట్ అయితే మారలేదు, టేస్ట్ బాగానే ఉంది. సందీప్, నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. సందీప్ సిగ్గుపడుతున్నాడు. ఇది తినేసి బిల్ అయిపోయింది ఆల్రెడీ, తినేసి ఇంకా బయలుదేరడమే. ఎయిర్పోర్ట్ చూసేద్దాం మనం. లెట్స్ గో ఫ్రెండ్స్. అసలు ఇది ఎయిర్పోర్ట్ రోడ్ అంటే మాకే నమ్మబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. ఇదేదో రోడ్ అంట. మేము ఇందాక హౌస్కోట్ నుంచి వస్తుంటే ఇలా వచ్చేస్తున్నాం అన్నమాట. అసలు ఇంతకుముందు ఇప్పుడు చూసినట్టు కూడా లేదు. ఆడేమో క్రికెట్ ఆడేస్తున్నారు జనాలు. ఇలా వెళ్తున్నాం. లెట్స్ గో. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి వెరీ సూన్. ఫ్రెండ్స్, రోజు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మనకు ఎయిర్పోర్ట్ రోడ్డు మొత్తం ఇదే అనమాట. ఇంతసేపు రాళ్ళు రప్పలు కొండల్లో నుంచి వచ్చాము, ఇప్పుడే మంచి ఎయిర్పోర్ట్ రోడ్ ఎక్కామన్నమాట. వెహికల్స్ అన్నీ ఫుల్ జాము. మనం వెళ్ళాల్సింది టెర్మినల్ 2కి. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఇట్ ఈస్ రికార్డింగ్. మనం ఇప్పుడే మనోడికి ఒక గిఫ్ట్ లాంటిది కొన్నామన్నమాట. బాన్ వాయస్ ఐ అని రాసేసినాం దీని మీద. ఇప్పుడే పార్కింగ్ చేసి, అమ్మ భలే టార్చర్ రా ఆయన ఈ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ నడవడం అన్నీ తలకాయ నొప్పి పనులు. టెర్మినల్ 2కి వచ్చినామన్నమాట. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ వానికి ఇది ఇచ్చేసి మనం బాయ్ చెప్పేద్దాం. సాయి అంటే ఎవడో కాదు, వాడు చాలాసార్లు కలిశాడు మనల్ని. యాక్చువల్గా మన వీడియోస్లో కూడా ఉన్నాడు అనమాట, మనూరు అబ్బాయి. లెట్స్ గో అండ్ సీ హిమ్. టెర్మినల్ 1లో దబ్బించుకుంటున్నాం మేము. బస్ ఎక్కి తెలియక టెర్మినల్ 2కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదనమాట విషయం. వెళ్ళి ఇచ్చేద్దాం గిఫ్ట్. ఫ్రెండ్స్, ఎస్కలేటర్ మీద ఉన్నాం. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి, టెర్మినల్ 1 కంటే టెర్మినల్ 2 చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఇదే ఫస్ట్ టైం. మనం ఇంతకుముందు డొమెస్టిక్ ఫ్లైట్లు ఎక్కినాం కానీ ఇంటర్నేషనల్ ఎప్పుడు ఎక్కలేదు. ఇదే అనమాట. అదే అర్థం కావట్లేదు, మొత్తం వుడన్నే ఉంది. మీకు కనిపిస్తుందో లేదో నీట్గా, చాలా బాగుంది, వుడ్తో చేశారు. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. మా వాళ్ళు పైన ఉన్నారంట. ఎస్కలేటర్ మీద వెళ్తున్నాం. అయ్య బాబా, ఎవరు రావట్లేదు. ఉరి ఎస్కలేటర్ కూడా ఎంత పెద్ద చూడు, పెద్దది ఫ్రెండ్స్ ఎస్కలేటర్ కూడా. ఇదిగోని చూడండి, ఇదే టెర్మినల్ 2 బెంగళూరు. జింగ్ జింగ్ జింగ్. అదిగోండి అక్కడ కనిపించే బ్యాచ్ అనమాట మన బ్యాచ్. అక్కడికే వెళ్ళాలి మనం. ఇదిగో మన దోసపండు రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి. బాయ్ చెప్పురా దోసపండు. నీ నోటితో ఇంకా 3 years రావు కాబట్టి ఏదో చెప్పురా దోసపండు. చెప్పు మామ నీ అభిప్రాయం చెప్పురా. అది ఓకే, నువ్వు వచ్చేసరికి అయిపోద్ది. సౌత్ ఆఫ్రికా నుండి ఏం తెస్తావు చెప్పురా. పోనీ ఏమి దావా? సౌత్ ఆఫ్రికా తెస్తావు. అమ్మాయిని తీసుకొస్తావరా? అరే నీ ఫీలింగ్స్ వ్యక్తపరచురా వంశీ. మీ అన్న పోతున్నాడు కదా సౌత్ ఆఫ్రికా. అదిగో అక్కడే వెళ్ళిపోతున్నాడు అనమాట మనం అన్న సాయి. బాయ్, హ్యాపీ జర్నీ. ఇప్పుడే మనోడు వెళ్ళిపోతున్నాడు. లెట్స్ గో గైస్, మనం కూడా ఇక్కడ నుండి వెళ్దాం. గోపురం కాదు మామ, గోపురం గోపురం అనుకోకుండా ఒక లైన్ వచ్చి పడింది ఇప్పుడు అనమాట మాకు. గోపురం కాదు ఇది, గోపురం. మీకు విజువల్ చూపిద్దామనే ఫోన్ చేసినాను. సారీ, ఫోన్ కాదు, వీడియో చేస్తున్నాను. మా మామ అండ్ మనీష్ గాడు ఇక్కడ. ఇప్పుడు పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపో. కింద కాదనుకుంటా, మంది P3 కదా, లెవెల్ W2 P2 అని ఉంది అక్కడ.
చూడండి ఫ్రెండ్స్, టెర్మినల్ 2లో ఎన్ని ఉన్నాయో చూడడానికి. యాక్చువల్గా ఇందాక మనం అక్కడికి వెళ్ళి బాలుని పంపించేసి ఇది గోపురం కాదు గోపురం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. చూడడానికి చాలా ఉన్నాయి కానీ తినడానికే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే దీంట్లో కాస్ట్ ఎక్కువ. అదే ప్రాబ్లం. మన షటిల్ సర్వీస్ అక్కడ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోయి సరదాగా షటిల్ ఎక్కేసి టెర్మినల్ 1కి వెళ్ళిపోయి అటు నుండి ఇంటికి వెళ్ళిపోదాం. మా మామగారు ఆల్రెడీ P2కి వెళ్ళిపోయాడు అనమాట పార్కింగ్లో. మేము P3కి వెళ్ళాలి. టెర్మినల్ 2లో ఉన్నాం కాబట్టి షటిల్ ఎక్కుతున్నాం అనమాట. ఎక్కేద్దామా ఫ్రెండ్స్? వంశీ, నీ అభిప్రాయం చెప్పు వంశీ. మీ అన్న సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయినందుకు చాలా అనూహ్యంగా మేము ఎక్కిన షటిలే వంశీ కూడా ఎక్కడం జరిగింది. వీడు ఆనందంగా ఫీల్ అవుతున్నాడు అంట రమ్మని. వాళ్ళ అడ్డులు పోతే ఆనందంగా ఉందంటారు వాడికి. అదిగోండి పాపం కష్టపడుతున్నాడు. ఇప్పుడే అక్కడే బస్సు దిగి ఇక్కడికి వచ్చామన్నమాట. వాళ్ళు ముగ్గురు మన వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ టోల్ కట్టేసి మనం కూడా బాయ్ చెప్పేద్దాం ఈ ఎయిర్పోర్ట్కి. అండ్ దీని తర్వాత ప్లాన్ ఏంటంటే మనీష్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నారు, ఎందుకంటే వాడి కోడలు పుట్టింది కాబట్టి. సో వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా 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 ఫన్ చేసేద్దాం గైస్. ఫ్రెండ్స్ చూడండి, ఇదే అన్నమాట ఎయిర్పోర్ట్లో నుంచి ఎంటర్ అయితే సిటీకి ఇలానే ఉంటుంది వ్యూ. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇందాక మాలా పేష కూడా వచ్చింది కానీ దానికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇంకోసారి ఎప్పుడైనా చేద్దాం బ్లాగ్. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ అనమాట. వై విల్ గో. మాన్యత టెక్ పార్క్ అంటే ఇదే ఫ్రెండ్స్. చూడండి రోడ్డు ఆ పక్కన మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా మాన్యత టెక్ పార్కే. ఒక నిమిషం మీరు అట్లే లైన్లో ఉన్నారంటే మీకు మాన్యత టెక్ పార్క్ కూడా చూపించేస్తాను. ఇన్ని రోజుల నుంచి మనం అదిగో లెఫ్ట్ సైడ్ కనిపించేది మొత్తం మాన్యత టెక్ పార్కే. మనీష్ చూపించరా వాళ్ళు. మొత్తం ఆడ మీకు కనిపించే బిల్డింగ్లు అన్నీ మాన్యత టెక్ పార్కే ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ ఇదైతే పై నుండినే వెళ్ళిపోతారు ఆఫీస్లో వర్కర్స్ అందరూ, ఎంప్లాయీస్ అందరూ ఈ బ్రిడ్జ్ మీద నుండినే వెళ్ళిపోతారు చాలా వరకు. ఇంకొంతమంది ఎవరైనా ఇలా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇట్లా బయటకు వచ్చి ఇలా వెళ్తారు. ఈ మీకు చుట్టుపక్కల కనిపించే టెక్ పార్క్స్ అన్నీ మాన్యత టెక్ పార్క్సే. హిల్టన్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయన్నమాట దీంట్లో. పెట్రోల్ బంక్కి పోవాలి మనము, ఏమో మరి చూడాలి. ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అయింది ఫ్రెండ్స్. చూసారా, థర్డ్ గేర్లో కూడా మనం సునాయాసంగా వెళ్ళిపోతున్నాం మనం టైగర్ మీద. ఈ నా గురించి చూడు ఎలా వచ్చేస్తాం. బెంగళూరు ట్రాఫిక్ సింగిల్ హ్యాండ్తో కష్టం ఫ్రెండ్స్, మా వాడు హ్యాండిల్ చేస్తాడు. చూడండి ఇప్పుడే మాన్యత టెక్ పార్క్ అయిపోయింది. ఇక్కడ నుండి మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. చలో స్టేషన్. సో ఫ్రెండ్స్, ఏంట్రా వీడు సిటీలో నుంచి తుప్పల్లోకి వచ్చినాడు అనుకుంటున్నారా? ఇది సదర్మంగ్లా లేక్. మా ఇంటికి జస్ట్ 3 స్ట్రీట్స్ అవే అనమాట ఇక్కడ నుండి. దీన్నే సదర్మంగ్లా లేక్ అంటారు. ఉండరా లేక్ చూపిద్దాం ఫస్ట్. నీళ్ళు తక్కువ ఉన్నాయని అనుకోకండి. ఓ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లెవెల్ వరకు ఉండేవి, ఇప్పుడే లేవు. అందుకని చెప్పేసి రోజు చూసి నీళ్ళే ఏం చూస్తారు కదా అని ఈరోజు రిఫ్రెషింగ్గా పార్క్ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేము ఇక్కడే చేపలకి మేత వేస్తున్నాం అనమాట. ఇతను ఎవరో కాదు, హేమంత్ వర్దే, మా ఎక్స్ కంపెనీ కొలీగ్ అనమాట. కానీ ఈరోజే మా ఏరియాలో కనిపించాడు కాబట్టి ఫ్రెండ్స్ అయిపోయాం. మళ్ళీ పాత ఆఫీస్ కబుర్లన్నీ చెప్పుకుంటూ చేపలకి అలా మేత వేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. అదనమాట విషయం. మా ప్రీవియస్ కంపెనీ కొలీగ్స్ ఎవరన్నా చూస్తుంటే జస్ట్ కమెంట్ డౌన్ దట్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ పర్సన్ ప్లీజ్. ఓకే. But then I told him, bro, what is there to write? After that I did not talk to him, man. But at that time also I told him, bro, do something and go away. సో ఫ్రెండ్స్, పిల్లలు ఇక్కడ ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారు అనమాట. జనాలు చాలా మంది ఉన్నారు. ఈ మాత్రం క్రౌడ్ ఉండాల్సిందే కదా, అందుకే ఉన్నారు జనాలు ఎక్కువ మంది. ఇంకా మనం ఇప్పుడే రౌండ్ వేసి వచ్చామన్నమాట, వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ట్. అయ్యి బాబోయ్, వినాయకుల్ని ఇక్కడే వేసినారంట విసర్జన్ మొత్తం. ఇది ఇందుకోసమే కట్టినారో ఏమో మరి నాకైతే తెలీదు. నేను లేకపోతే ఇన్ని విధ్వంసాలు జరిగినాయి ఇక్కడ. నైస్, గణేశాలు అన్నీ పడేశారు ఫ్రెండ్స్ ఇక్కడ.
సో గాయస్ ఫైనలీ మన వీడియో అయితే అయిపోయింది. మనోళ్ళు చూసారా ఎంత తీరిగ్గా పడుకునేసారో ఇంటికి వచ్చాక. సందీప్ రాలేదులేండి ఎయిర్పోర్ట్కి, మనీష్ గారు వచ్చాడు. మన వీడియో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. దిస్ ఈజ్ హౌ అవర్ సండే స్పెంట్ అండి. ఒక మంచి బిర్యానీ, ఎయిర్పోర్ట్, సినిమా ఒకటే బ్యాలెన్స్, అది కూడా చూసేస్తాను కమిటీ కుర్రాళ్ళు, అది కూడా చూసేస్తే ఈ రోజుతో ఎవరైనా ఈటీవీ సబ్స్క్రిప్షన్ అంటే ఇవ్వచ్చు. ఇందాక గోప్రోలోనే సగంలో అయిపోవడంతో మళ్ళీ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ ఎవరన్నా ఉంటే ఇవ్వచ్చు కదా. అయినా మీరు ఇచ్చేపాటికి ఈటీవీ సబ్స్క్రిప్షనే, మీరు ఇచ్చేపాటికి మేము సినిమా కూడా చూసేస్తామేమో. ఎనీవే మీరు నాకు చేసే హెల్ప్ ఒక చిన్నది ఒకటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ Mickey Moments. See you in the next one. Bye bye, take care, love you all.